సనాతన స్పెక్ట్రమ్ కి స్వాగతం. మన సనాతన స్పెక్ట్రమ్ లో భాగంగా వేదాలలో గోవధ, జంతుబలి, నరబలి వీటికి సంబంధించిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ అయితే మనం చేశాం. మన విజయ విహారన్ రమణమూర్తి గారు వేదాలలోని శ్లోకాలను, రుక్కులను తీసుకొని దానికి ఆధారాలతో సహా చాలా విషయాలు చెప్పారు. అసలు అది ఏ నేపథ్యంలో వచ్చింది, గోవధ ఉందా అంటే గోవధ లేదు వేదాలలో, మీకు దమ్ముంటే ఒక ఆధారం చూపించండి అని ఈయన సంతోష్ ఘనాపటి ఆయన చేసిన ఏదైతే కామెంట్లు ఉన్నాయో దానికి సంబంధించి వీళ్ళు హిందూ మతానికి నష్టం చేసే పని చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు అనే కామెంట్లు చేసిన సందర్భంలోనే అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే అంశాలని చాలా పుస్తకాలు శోధించి చాలా డీటెయిల్డ్ గా రుక్కులతో సహా శ్లోకాలతో సహా చెప్పి రమణమూర్తి గారు చెప్పిన సందర్భం. ఒక 4 గంటల 15 నిమిషాలకు పైగా ఆ ఇంటర్వ్యూ ఉంటుంది ఒకటే. T10 లో మాత్రం మనం 4 పార్ట్లుగా పెట్టాం. దానిపైన కౌంటర్ ఇస్తూ సంతోష్ ఘనాపటి గారు, అదేవిధంగా వెంకట్ చాగంటి గారు వీళ్ళు కూడా కౌంటర్ వీడియోలు చేశారు. మరి ఆ కౌంటర్ వీడియోలు చేసిన తర్వాత రమణమూర్తి గారు వేరే పనులలో యాక్టివిటీస్ లో ఉంటారు కాబట్టి ఒక 20 రోజుల గ్యాప్ వచ్చింది. అయినా సరే ప్రజల కోసం, ముఖ్యంగా హిందూ మతాన్ని ఫాలో అవుతున్న హిందువుల కోసం, హిందూ మత ఔన్నత్యం కోసం అవి చెబుతూ అనేక అంశాలను చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూని మళ్ళీ సనాతన స్పెక్ట్రాన్ని మళ్ళీ ఈ రోజు కొనసాగించుకుందాం. రమణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే. మీరు ఈ జై భారత్ పనులలో యాక్టివిటీస్ లో చాలా బిజీగా ఉండడం అయినా మళ్ళీ టైం తీసి ఇప్పుడు సనాతన స్పెక్ట్రాన్ని మనం కొనసాగిద్దాం. అయితే మన ఇంటర్వ్యూ తర్వాత 4 గంటల 15 నిమిషాల ఇంటర్వ్యూ తర్వాత 4 పాటలు పెట్టాం T10. వాస్తవంగా చాలా డిలే కావడం కూడా, కొద్ది మందికి వాళ్ళు వీడియోలు పెట్టిన తర్వాత కూడా కౌంటర్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళు ఒకటి అడిగితే వీళ్ళు ఒకటి పెట్టారు, ఇలాంటి డౌట్లు వచ్చినాయి. కానీ అది ఒకటే రోజు కూర్చొని ఒక 6.5 గంటల పాటు రికార్డ్ స్థాయిలో ఈవినింగ్ 6:30 కూర్చుంటే నైట్ 1 ఆ రోజు రికార్డ్ చేసినారు. కాబట్టి వాటికి సంబంధించిన దాంట్లో కొన్ని అంశాలు చాలా క్లియర్ గా వెంకట్ చాగంటి గారు ఒక 3-4 వీడియోలు మీరు చేసిన అంశాల్లో అబద్ధాలు ఉన్నాయనో తప్పులు ఉన్నాయనో చెప్పారు. సంతోష్ ఘనాపటి కూడా ఒక సుదీర్ఘ వీడియో మాట్లాడారు. మీరు మాట్లాడినది అబద్ధాలు. ఇప్పుడు కూడా ఇన్ని ఆధారాలు చూపించి, ఆ వేదం చూపించి, వేదంలో రుక్కు చూపించి చెప్పినా గానీ ఇది అబద్ధం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎందుకు నిజంగా మీరు చెప్పిన పుస్తకాల్లో గానీ, మీరు తీసుకొచ్చిన వేదాలు గానీ, చదివిన వేదాలు అబద్ధమా? ఎందుకు వాళ్ళు ఇట్లా అంటున్నారు? నిజమేంది? ప్రజలకు కావాల్సిన నిజం. సనాతన స్పెక్ట్రమ్ కూడా సత్యాన్ని శోధిస్తుంది. ఆ సత్యం కోసమే ఈ రోజు మన ఇంటర్వ్యూ. నిజం ఏంటి, సత్యం ఏంటి? మన బాధ్యత వీక్షకులకి ఉన్నది ఉన్నట్టుగా లేనట్టుగా ఉందో చెప్పడం. రెండో విషయం మనం కూడా తెలుసుకోవడం. నేను సంతోష్ ఘనాపటి గారి గురించి, తర్వాత వెంకట చాగంటి వీళ్ళు ఎవరు నేర్పుతారు మనకి, మన అవసరం దిద్దుకుందాము, తప్పే ఉంది దాంట్లో, నాకు ప్రాబ్లం ఏమి ఇగో లేదు అని అనుకున్నా. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా కూడా వాళ్ళ సీరియల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు నాకు అర్థం కాదు. రికార్డు స్ట్రైట్ చేయడానికి మన వీక్షకులకి ఒకసారి బ్యాక్గ్రౌండ్ నేను ఒకసారి చెప్తానండి. చెప్పాలి. మొట్టమొదటి మనం సావర్కర్ మీద ఒక సిరీస్ చేస్తున్నాం. దాంట్లో ఆయన ఐడియాలజీ గురించి ప్రస్తావించుకోవచ్చు. అనేక అంశాలు పురాణాలు మాట్లాడుకున్నాం, కులం గురించి మాట్లాడుకున్నాం, ఆయన అభిప్రాయాలు. గోవధకు సంబంధించి ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఇలా ఉన్నాయి అని అంటే, ఇట్లాంటివి హిందూ మతంలో ఉన్నాయా? ఆయన గోవుల్ని చంపేమన్నాడు, సైనికులకు ఆహారంగా పెట్టమన్నాడు. గోవు ఏమి సకల దేవతలన్నీ కూడా గోవులో ఉన్నాయి, నాన్ సెన్స్ అన్న. గోమూత్రం తాగడం పెట్టి మీకు పిచ్చిపట్టింది అని ఇట్లా మనం ఆ రోజు మాట్లాడుతున్నాం. ఇట్లాంటివి హిందూ మతంలో ఉన్నాయి. హిందూ మతంలో కూడా గోవుకి ఒక ప్రాసెస్ లో గౌరవం వచ్చింది. మొట్టమొదటి ఏమంత గౌరవం ఒక సందర్భంలో గోవులు కూడా ఉంది. కావాలంటే నేను చెప్తాను అండి. తిరుపతి దేవస్థానం ప్రింట్ చేసినటువంటి వేద సూక్తం అనువాదం నేమాని వెంకటనరసింహ శాస్త్రి గారితో నేను చదివినిపించడం, అలాగే కొన్ని సూక్తాలను ప్రస్తావించడం జరిగింది. ఇది బిగినింగ్. ఇది జరిగిన తర్వాత మొట్టమొదట వెంకట చాగంటి గారు, మరి అమెరికాలో ఉంటారనుకుంటాను, యూనివర్సిటీ అని చెప్పారు, అప్లైడ్ సైన్సెస్, వేదిక అప్లైడ్ సైన్సెస్, నాకు తెలియదు ఆ విషయం. వారు మొట్టమొదట తిరుమల ఆవు మాంసం తినమని ప్రోత్సాహం
అని క్వశ్చన్ మార్క్ పెట్టి 2025 జూలై 8న ఒక వీడియో పెట్టారు. తర్వాత జూలై 11న సంతోష్ ఘనాపాటి గారు చిన్న షార్ట్ చిన్నదంటే 3 నిమిషాలు 2 నిమిషాలు చంపదగిన ఆవు అని క్వశ్చన్ మార్క్ పెట్టి మీరు చంపకూడని ఆవు చంపదగిన ఆవు అని ఉన్నాయని చెప్తున్నారు కదా, చంపదగిన ఆవును చంపడం ఎక్కడ ఉంది మీకు చూపించండి అని ఆయన ఛాలెంజ్ చేయడం. సరే ఇది బిగినింగ్. ఛాలెంజ్ చేసిండు వెకిలిగా. సరే అయితే మనం దీన్ని స్వీకరించాము. మనం మారథాన్ సెషన్ కింద 4:30 గంటలు సుమారుగా వస్తాయి, 4 పార్ట్లు కలిపితే అంత వీడియోని మనం ప్రజల ముందు పెట్టాము. దీంట్లో మనం కొంత కన్ఫ్యూజ్ అయ్యారు, ఓకే దాన్ని మనం అది కూడా మాట్లాడదాం. ఇది వచ్చే క్రమంలో పార్ట్ల కింద మనది T10 లో మొదటి భాగం జూలై 22, రెండో భాగం జూలై 25, మూడో భాగం జూలై 28, నాలుగో భాగం ఆగస్టు 4న వారం గ్యాప్ 4-5 గ్యాప్ లో పడ్డాయి. ఇప్పుడు ఇదంతా జయభారత్ మూమెంట్ ఛానల్లో 4 గంటల 16 నిమిషాలు కూడా పెట్టడం అనేది ఒకటి దగ్గర. అవును. ఈ 2025 జూలై 25 అంటే ఒక పార్ట్ రిలీజ్ అయిన వెంటనే వెంకట చాగంటి గారు దాన్ని అవమానపరచకండి రమణమూర్తి గారు అని ఘనాపాటి కాదు ఘనాపాటి అన్నారని ఆ స్పెల్లింగ్ మీద చేదస్తంతో ఒక గంట సేపు వీడియో 57 నిమిషాల వీడియో పెట్టారు. తర్వాత జూలై 30న ఘనాపాటి గారు జూలై 30న ఘనాపాటి గారు ఈయన చెప్పారు నిజాలా అని నా బొమ్మ పెట్టి తమ్ముళ్ళతో ఆయన 23 నిమిషాల 59 అంటే 24 నిమిషాల వీడియో సుమారుగా ఆయన పెట్టారు. జూలై 30 మర్నాడే వెంకట చాగంటి గారు రమణమూర్తి దేవుడికి నమ్మరు కానీ ఇంద్రుడి దేవుడికి ప్రచారం అని ఐఫోన్ పెట్టి ఎందుకంటే అని ఒక శీర్షికతో ఆయన ఒక వీడియో పెట్టారు. ఆగస్టు 13న మళ్ళీ వెంకట చాగంటి గారు రమణమూర్తి నరబలి శ్రీనివాసరెడ్డి శాఖాహార వైద్యం అని ఒక వీడియో పెట్టారు. అంటే 4 వీడియోలు వచ్చినాయి మనకి రిప్లై. అవి కూడా అటు ఇటుగా చూస్తే సబ్జెక్టు 3 గంటల ఉంటుంది, తక్కువ ఏమీ కాదు. ఆశ్చర్యం 3 గంటలు శోధించిన విషయం లేదు దాన్ని. ఇది చాలా ఆశ్చర్యం. మొట్టమొదట నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఎందుకు మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు వెంకట చాగంటి గారు ఘనపాటి వారు? మేము ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నాం. మీరు మొట్టమొదటి ఒకసారి ఆయన మన వెంకట చాగంటి గారు వారు వీడియో ఉందండి, మీరు దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. దాంట్లో తిరుమలలో మాంసం అంటే అప్పుడు 4 గంటల వీడియో పెట్టలేదు కానీ ఆయన మనం అప్పటికి ఒక 12 మంత్రాలు మనం రాసిన లిస్ట్ చూపించారు ఆయన స్క్రీన్ మీద. ఆయన ఫస్ట్ వీడియోలో మనం దాన్ని పెద్దగా ఒకటి పద్యం చదివినిపించారు, మిగతా నేను ప్రస్తావించి చెప్పాను. ఈ 12 మంత్రాలు 9.27 దగ్గర 9:26 సెకండ్ల దగ్గర ఉన్నామండి. ప్లే ఏమంటారా? సో మనం ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క వీడియోలో చేద్దాం. ప్రస్తుతం అయితే మొట్టమొదటిది 1.161.10 ఇది మనం చేద్దాం. సో ఇప్పుడు ఆ మంత్రానికి వెళ్దామండి. ఇప్పుడు ఋగ్వేదం 1:160 ఆయన చెప్పింది 12 మంత్రాలు ఉన్నాయి. లిస్ట్ కూడా ఇచ్చారండి వారే. మనం చెప్పినాం ఒక్కొక్క దాని మీద ఒక వీడియో చేస్తాం మనం. ఇప్పుడు మళ్ళీ 25.08 దగ్గర ఇదే వీడియోలో కూడా మరొకసారి విషయం మేము కమిట్ అయ్యాము. మేము 25.08 వదిలేసండి, మన ప్రతిదీ చేస్తే హెవీ అయిపోతుంది. మళ్ళీ చెప్పింది ఏమిటంటే మేము వీడియోలు చేస్తున్నాము 12 మంత్రాలు వచ్చిన లిస్టు అని స్క్రీన్ ప్లే చేసి మరి చూపించారు. ఆ ఒక్క ఏది వెంకట నరసింహ శాస్త్రి గారి పద్యం మీద అది కూడా కత్తిని కోసిన తర్కం చేస్తారు, అది కూడా మాట్లాడతాను నేను. అది తప్ప ఇంకా ఇప్పటిదాకా ఆయన మాట్లాడింది లేదు, వీడియోలు చేసింది లేదు. ఇది ఇలా ఉండగా మనం అటు ఇటుగా 4 గంటల వీడియో ఒక 20 మంది మహానుభావులు, వాళ్ళు కూడా ఏమి సామాన్యులు కాదు కదా, త్రిమతాచార్యులు, ఎవరు ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు మీ వెనకాల స్క్రీన్ ఉన్నారు. అలాగే మనకి స్వామి వివేకానందుడు, అలాగే మనకి దాశరథి రంగాచార్య గారు, తర్వాత అలాగే చంద్రశేఖర సరస్వతి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, శ్రీ ప్రభుపాద గారు కృష్ణ చైతన్య ఉద్యమానికి సంబంధించి, స్వామి వీరేశ్వరానంద స్వామి, గంభీరానంద స్వామి, ఆదిదేవానంద,
నేమాని వెంకటనరసింహ శాస్త్రి గారు, వడ్లమూడి గోపాలకృష్ణ గారు, కెఎం మున్షి, ఆర్సి మజుందార్ల సారథ్యంలో సంపాదకత్వంలో వచ్చినటువంటిది విఎం ఆప్టే గారు, అలాగే నండూరు రామమోహనరావు గారు, శ్రీ రామవరం కృష్ణమూర్తి శాస్త్రి గారు. ఇంతమంది అనువాదాలు, అభిప్రాయాలు. వీళ్ళు మీరు చూస్తే హిందూ మతంలో త్రిమతాలను మించి మొత్తం త్రిమతాలు మనకి ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత శాఖలను మించి, త్రిమతాచార్యులను మించి నాకు తెలిసి ఏమి లేదు. హిందూ మతంలో 90% పైగా వీళ్ళకి చెప్తారు ఎవరో దానికి. అలాగే మీరు ఇంకా కృష్ణ చైతన్య ఉద్యమం కానివ్వండి, సర్వేపల్లి, వీళ్ళంతా నోన్ నేమ్స్. అలాగే మన స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ నుంచి వారు కానీ ఇంతమంది అభిప్రాయాలు, మన సాయనాచార్యుల అభిప్రాయం, వీటిని ముందు పెట్టాము. ఎందుకు పెట్టామంటే హిందూ మతం అంటే ఇలా ఉన్నది ప్రస్తుతానికి. మనం ఏదో వీళ్ళు సడన్ గా ఉలిక్కిపడి రమణమూర్తి గారు సుందరం కలిపెట్టి ఏదో పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. అలా లేదు కదా, ఏదో మీరు అపచారం చేస్తారని మాట్లాడుతున్నారు. మొత్తం హిందూ మతం ఏదో చెప్తున్నాను నేను. హిందూ మతంలో ప్రధానమైనటువంటి స్రవంతి వాయిస్ ఇదే, ఇప్పటిదాకా ఉన్న ఇదే. అంటే వీళ్ళందరూ మీరు త్రిమతాలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ హిందూ మతానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు. వాళ్ళు రాసిన పుస్తకంలో నుండి ఆ ఏమంటారు పేజీ పేరుతో చెప్తున్నాం కదా, చెప్పాలి మీరు అర్జెంట్ గా. కానీ ఎక్కడైనా నేను మిస్ అవుతుంటే మీరు పేజీ నెంబర్ ఏంది, పేరా ఏంది మాట్లాడుకున్నాం. దానివల్ల ఎవరికైనా విమర్శ తలుచుకుంటే చూసుకుని మన మీద విమర్శ చేయడం స్పష్టంగా. అవును, ఒకవేళ నిజంగా మార్చి చెప్పినా, నేనేమన్నా మార్చి చెప్పినా, ఎడిటింగ్ ఏమన్నా తారుమారు చేసినా, మళ్ళీ ప్రజలు ముఖ్యంగా హిందువులు దాన్ని చూసి అవునా కాదా తెలుసుకునే అవకాశాన్ని మనం కల్పించాం అక్కడ. మరి అయినా కానీ ఎందుకు ఇంకేం వచ్చినది అక్కడ? అది మనం ఇప్పుడు ఘనపాటి వారు చంపదగినటువంటి చిన్న షార్ట్ పెట్టారు. మనకి అదే కదా ట్రిగరింగ్ పాయింట్. వారు పెట్టినప్పుడు మీకు ఆ స్పష్టమైన మాటలు వారికి గుర్తుంటాయి. ఇది శుభారంభం, ఇది మొదలు పెడుతున్నాం మేము. ఏది మనం చెప్పిన ఫస్ట్ చెప్పిన 10-12 మంత్రాలకి మేము దీని మొత్తం అంతా కూడా వివరంగా చెప్తా అన్నారు. వారు సైలెంటే, ఏదో వీడియో పెట్టారు, పెట్టలేదని కాదు, కానీ ఏ మంత్రానికి అర్థం చెప్పే ప్రయత్నం మళ్ళీ వారు చేయలేదు. నేను ఆ రోజు అన్నాను, ఇది శుభారంభం కాదండి, చాలా మిస్టేక్, ఇది మీరు అఖాతం దగ్గర వచ్చారు, మీరు ఏ మంచి ఆరంభం కాదు, ఇది బంగాళాఖాతంలో వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది మీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అన్నారు. చాలా చెడ్డ విషయం అంటే ఎవరికంటే అవసరం అంటే వారికే చెప్పారు. వారికి అనవసరంగా ఇప్పుడు ఎవరో ఏమీ తెలియకుండా ఏదో మాట్లాడతామని అనుకుంటారు. మేము కొంత చదువుకునే మాట్లాడుతాం, నేర్చుకోవడం కూడా చదువుకున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఘనపాటి వారి దగ్గర నుంచి, వెంకట చాగంటి గారి దగ్గర నుంచి, ఇంకా ఎవరైనా మన శ్రోతల దగ్గర నుంచి కూడా మనం దిద్దుకుంటాం, తప్పేందు. నేను దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు చదివిన విషయాలు, తెలుసుకుంటున్న విషయాలు ఇవి అనేది మనం వారి ముందు పెట్టాం. వారు కూడా ఏం చెప్పారంటే సీరియల్ చేస్తామని చెప్పారు. సీరియల్ చేస్తాం, ఇది 10-12 మంత్రాలకి. ఇప్పుడు మనం అటు ఇటుగా 4 గంటల్లో ఒక 70-80 మంత్రాలు నేను లెక్క పెట్టలేదు ఎంత ప్రస్తావించాము. ఏది ఋగ్వేదము, యజుర్వేదము, వాటిలో ఉన్నటువంటి విషయాల్ని ఇంకా చెప్పాలంటే మంత్ర శాస్త్ర ప్రస్తావన అంతకుముందే వచ్చింది. వీటన్నిటిలో మనం చేసినటువంటి బలమైన విషయాలు ఏంటంటే హిందూ మతంలో పశువద ఉన్నది, యజ్ఞాల్లో బలి ఇచ్చేవారు, గోవధ కూడా జరిగింది ఒక దశలో, తర్వాత వద్దనుకున్నారు, తర్వాత గోవు గౌరవం వచ్చింది. మూడోది అంటే నరమేధం జరిగినటువంటి సూచనలు ఉన్నాయి, దానికి కూడా సాక్ష్యం ఉంది. ఈ విషయాలు మనం ముందు పెట్టాం. ఇప్పుడు గోవుకే అంత ఆగ్రహించినటువంటి నరమేధం కోపం రావాలి, కానీ ఎక్కడ దానికి సంబంధించిన ప్రస్తావన చేయకుండా వేరే వీడియోలు చేసుకుంటూ బహుశా ఏమైనా పనిలో ఉన్నారేమో అనుకుంటాను నేను. చిట్ట చివర మనం వీడియో పెట్టి మీరు పబ్లిష్ చేసుకుంటే ఆగస్టు 4. మరి దానికి కూడా మనం చూస్తే కనుక 2 వారాలు 3 వారాలు అవుతుంది కదా, అయినా కూడా మనకి స్పందన రాలేదు. అంటే ఇంకా భవిష్యత్తులో రాదేమో అనుకుంటాను. నేను కూడా భవిష్యత్తులో మనం కూడా ఈ వీడియో చేస్తూ కూర్చునే అవకాశం మనకు కూడా లేదు. మనకు చాలా సబ్జెక్ట్ ఉన్నాయి, ఇది చిట్ట చివరి వీడియో కావాలి దీని మీద అనుకుంటున్నాను. కానీ వాళ్ళు పెట్టిన ఈ మధ్యలో పెట్టిన 3-4 వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఒక క్లియర్ చేసేసి చేద్దామండి. చిట్ట చివర మళ్ళీ నరబలికి సంబంధించి ఈయన కొంత కంటిన్యూస్ గా మనం పెట్టిన ప్రతి పార్టీకి ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వెంకట చాగంటి. కానీ చిట్ట చివరి ఆయన పగ్గాలు ఎందుకు వదిలేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చివరి భాగం నరమేధం వచ్చినప్పుడు ఎవరో ఒక పాఠకుడు ఆయన అడగటం, ఎవరో ఒక వీక్షకుడు వారికి వీరు సమాధానం చెప్పటం, చెప్పేటప్పుడు నాకు ఆ లింక్ పట్టండి నేను చూస్తాను అని అది ఆయన తెలియనట్టు, ఆయనకు ఇంట్రెస్ట్ లేనట్టు
లింక్ పెడితేనే సమాధానం చెప్తాను అన్నట్టుగా ఆయన చేసినటువంటి రమణమూర్తి నరబలి శ్రీనివాసరెడ్డి శాఖాహార వైద్యం అని హెడ్డింగ్ పెట్టారు. కానీ రమణమూర్తి నరబలి ఏమిటో తనకే తెలియదు చెప్పారు. ఆ వీడియో తను చూసినట్టుగా మాట్లాడలేదు. నాకు ఆ లింక్ పెట్టండి, నేను చెప్తానన్నారు. కానీ ఉత్సాహంగా హెడ్డింగ్ మాత్రం పెట్టారు, లోపల విషయం అయితే లేదు. అలా ఎందుకు చేస్తారో వారే చెప్పాలి మనకు. ఇది ఇక్కడ దీన్ని వదిలిపెడితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్దామంటే మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.